హాయ్ అండి, అందరికీ నమస్తే. బొమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో చాలా ఈజీ వేలో చేసుకోగలిగే క్యాబేజ్‌తో అట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ అట్లని బ్రేక్‌ఫాస్ట్‌గానైనా, డిన్నర్‌లో అయినా ఎలా తిన్నా చాలా బావుంటాయి. క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ అట్లని ఎంతో ఇష్టంగా తింటారండి. సో, ఇంక లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా 250 గ్రామ్స్ క్యాబేజ్‌ని తీసుకొని దీన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక కప్పు, 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న ఇంచు అల్లం, దంచుకున్న 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, దంచుకున్న మిరియాలు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసి వీటన్నిటిని బాగా నొక్కుతూ కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇంకా కొంచెం డ్రైగానే ఉంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోండి. ఇది ఎలా ఉండాలంటే మనం చేతిలో పట్టుకుంటే ముద్దలా రావాలి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువైనా లేక ముద్దలా రాకపోయినా ఇంకొంచెం శనగపిండి లేకపోతే బియ్యం పిండి అయినా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పిండిని కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా పెనం మీద ఒత్తుకొని అటు చుట్టూరుగా ఆయిల్ వేసి మూత పెట్టి 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కాలనివ్వండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది, లోపల పచ్చిగానే ఉండిపోతుంది. 2 మినిట్స్ తర్వాత జాగ్రత్తగా అట్టు విరిగిపోకుండా రెండో వైపుకి తిప్పుకొని 1 నిమిషం పాటు కాలనివ్వండి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే పిండి మొత్తాన్ని అట్లులాగా వేసుకోండి. మీకు ఒకవేళ పెనం మీద ఒత్తుకోవడం రాకపోతే ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాసి దాని మీద ఒత్తుకొని పెనం మీద వేసుకొనైనా కాల్చుకోవచ్చు. అంతేనండి, వేడి వేడి క్యాబేజీ అట్టు రెడీ. వీటిని మీ ఫేవరెట్ చట్నీతో సర్వ్ చేసుకోండి. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.